నమస్తే. బీ5 ప్రేక్షకులకి ఈరోజు పేదవాళ్ళకి అందించే పథకాల్లో భాగంగా పోస్ట్ ఆఫీసులో ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయో, యాక్సిడెంటల్ ప్రీమియంలు, ఇన్సూరెన్స్ విధాలపై అనేక విధాలుగా లాభాలు ఏ విధంగా వస్తున్నాయి, ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏ విధమైన లాభాలు అనే అంశంపై పోస్ట్ ఆఫీస్ వారు ఇక్కడ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈ పబ్లిసిటీలో భాగంగానే జనగాం జిల్లా మేనేజర్ తర్వాత వారి సిబ్బందితో ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి వనపర్తి గ్రామాల్లో వారు ఉంటూ ఇక్కడి ప్రజలను ఏకం చేస్తూ వారు ప్రభుత్వం అందించే వివిధ పథకాలపైన వారి స్కీమ్ల గురించి వివరించడము జరిగింది. అవేంటో మేనేజర్ గారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి మేనేజర్ గారు, ఇప్పుడు వారికి చెప్పండి. అందరికీ నమస్కారం. మన పోస్ట్ ఆఫీస్ తరఫున ఇచ్చేటువంటి ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 520 రూపాయలతో మీకు 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అదేవిధంగా 755 రూపాయలతో మీకు 15 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి హఠాత్ పరిణామం జరిగిన కరెంట్ షాక్, పిడుగుపాటు, ఏమైనా వెహికల్ లింక్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఎలాంటి ఏమైనా మీకు హఠాత్ పరిణామం జరిగితే మీకు డెఫినెట్లీగా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. అదేవిధంగా మీరు యాక్సిడెంటల్ ద్వారా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడా 1,00,000 రూపాయల వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి చదువు నిమిత్తము మనకేమైనా అయితే, మన చదువుకున్న పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళు కూడా మ్యాక్సిమం 2 పిల్లలకి 2 లక్షల రూపాయల వరకు చదువు నిమిత్తం ఎడ్యుకేషన్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది బోనా సార్? 10 లక్షలు 10 లక్షల పోను 10 లక్షల పోను మనకు హెల్త్ కానీ లేకపోతే మనకు విద్యకు సంబంధించింది కానీ ఇస్తారు. అదే కాకుండా మనకు ప్రమాదవశాత్తు గురైనప్పుడు మనకు పూర్తిగా మన పార్షిక అంగవైకల్యం అయినా కూడా లేకపోతే పూర్తి వైకల్యం వచ్చినా కూడా ఈ యొక్క 15 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇదే కాకుండా మీకు ఇంకా చిన్నవి అంటే మీకు రవాణా ఖర్చులకి, మన యాక్సిడెంట్ అయినప్పుడు రవాణా ఖర్చులకు కూడా 25,000 ఇవ్వడం జరుగుతుంది. సో చాలా చిన్న మొత్తంలో మీకు ఇచ్చేటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా తప్పకుండా కేవలం 750 రూపాయలతో 15 లక్షలతో మీకు వర్తించేటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్ తరఫున మన ప్రభుత్వం తపాలా శాఖ మీకు అందిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు మాకు ఖాతాలు మనకు పోస్టల్ బ్యాంక్ తరఫున మనకి ఈ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా ఇది కార్డు, పోస్టల్ బ్యాంక్ కార్డు. ఇది అకౌంట్ పాస్బుక్, మనకు ఫిజికల్ డిజిటల్ అకౌంట్ అనమాట. ఓకే, దీని వెనకాల మనకు పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, మనకు పాస్బుక్లో ఏ విధంగా అయితే ఉంటుందో అన్నీ కూడా మనకి అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, పేరు అన్నీ కూడా ఇందులో ఉంటుంది. సో ఇదంతా ఇది డిజిటల్ కార్డు. మీరు అకౌంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి ఫోటో కానీ లేకపోతే ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబరు లేదా మీ ఒరిజినల్ కానీ జిరాక్స్ ఆధార్ కాపీ తీసుకొని వెళ్ళి మీరు బయోమెట్రిక్ పెడితే 200 రూపాయలతో ఈ అకౌంట్ అనేది అయిపోతుంది. ఒక్కసారి కనుక అకౌంట్ తీసుకుంటే మీకు పిఎం కిసాన్ డబ్బులు కానీ, కరువు పని డబ్బులు కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, గవర్నమెంట్ ప్రభుత్వ మన సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డీబీటీ అమౌంట్ అన్నీ కూడా ఈ బ్యాంక్ అకౌంట్లోనే మీకు పడడం జరుగుతుంది. ఇది 200 రూపాయలు అవుతుంది. ఇది మీకు చాలా ఈజీ, 2 నిమిషాల్లోనే మీకు అయిపోతుంది. మనం బ్యాంకులో వెళ్ళో లేకపోతే ఇంకో చోట వెళ్ళి మనం ఒక రోజంతా వేస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకో అవసరం లేదు. మనకు ప్రతి గ్రామ పంచాయతీలో మనకు పోస్ట్ ఆఫీస్ ఉంది కాబట్టి మీకు ఈ కార్డు తీసుకుంటే మీకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ కార్డు ఉంటేనే మీకు ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. కార్డు ఉంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి. సో ఇది 2 మీకు ఇంపార్టెంట్. ఏజ్ మీకు అకౌంట్ తీసుకోవడానికి వయసు ఏం లేదండి. ఏ వయసు వారైనా మనం అకౌంట్ తీసుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఇన్సూరెన్స్కి అర్హులు. 65 లోపు ఉన్న వాళ్ళు ఒక్కసారి కనుక మీరు జాయిన్ చేసుకుంటే 100 సంవత్సరాల వరకు రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఉంది. 65 సంవత్సరాల వరకు మన ఎంట్రీ ఏజ్, 65 దాటిన తర్వాత మనం రెన్యువల్ చేసుకోవడానికి 100 సంవత్సరాల వరకు రెన్యువల్ చేసుకోవచ్చు. అంటే మనకు 100 సంవత్సరాల వరకు ఎప్పుడు ఏం జరిగినా కూడా హఠాత్ పరిణామం యాక్సిడెంటల్ ద్వారా మనకి ఎప్పుడు జరిగినా కూడా మనకు 15 లక్షలు 749కి
10 లక్షలు 550కి ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు పీరియడ్ అంతా ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి? ఒకసారి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటే 1 సంవత్సరం కంపల్సరీ, ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో డబ్బులు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అది ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. ఒకవేళ మీరు పెట్టుకోకపోతే మీరు మళ్ళీ వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇన్సూరెన్స్ ఈరోజు చేసుకుంటే 15 రోజుల తర్వాత మీకు అప్లికేబుల్ అవుతుంది. ఈరోజు చేసుకుంటే 15 రోజుల తర్వాత మీకు యాక్సిడెంట్ ద్వారా ఏం జరిగినా కూడా మీకు వర్తిస్తుంది. మళ్ళీ వీళ్ళకి రెన్యువల్కి ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తుందా? రెన్యువల్కి డబ్బులు కట్టాలి. రెన్యువల్కి మీరు అకౌంట్లో జమ చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంతైతే కడుతున్నారో 550 కడితే అప్పుడు కూడా 550 కట్టుకోవాలి. 755 కట్టుకుంటే 750 కట్టుకోవాలి రెన్యువల్ కి. అంతే. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ లోనే ఇది పోస్ట్ ఆఫీస్ స్కీమ్. మార్చుకోవచ్చు. ఇప్పుడు 10 లక్షలు చేసుకున్నారు, తర్వాత మాకు 15 లక్షలు కావాలనుకుంటే అది కూడా మార్చుకోవచ్చు. మనకి ఇలాంటివి 7 పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను 10 లక్షలని ఒకటి, 15 లక్షలు ఒక మనిషి కావాలంటే 2 కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి మన దగ్గర 7 స్కీములు ఉన్నాయి. 7 స్కీములకు మీకు సుమారుగా 4,500 దాకా పడుతుంది. 7 స్కీములు కూడా ఒక మనిషి చేసుకోవచ్చు. 7 స్కీములు చేసుకుంటే 85 లక్షల వరకు వర్తిస్తుంది. సో అన్ని స్కీమ్స్ మీరు చేసుకోవచ్చు. 7 స్కీమ్స్ కూడా చేసుకోవచ్చు ఒక పర్సన్. ఇప్పుడు గ్రామాలలో కొన్ని వీళ్ళకి కరువు పని చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఎట్లా మీరు సాల్వ్ చేస్తారు? ఒకటే సొల్యూషన్. కరువు పనికైనా, మోదీ డబ్బులు పడని వాళ్ళకైనా అందరికి కూడా ఈ కార్డు తీసుకుంటే మనకు ఆధార్ సీడింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. మనం ఈరోజు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వితిన్ 24 hours మీకు ఆధార్ సీడింగ్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఈ ఖాతాలోనే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఇది ఓన్లీ వన్ ఆఫ్ ద ఈజీ వే. మీకు ఏ ఇబ్బంది పడకుండా ఒక ఈజీ యాక్సెస్ మనకు దీని ద్వారా మీకు లభిస్తుంది.